నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రజెంట్ అయితే మనం ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటిదని అంటే తెలంగాణ బీజేపీ మోర్చా వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటిదని అయితే తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, యాక్చువల్గా అసలు ఎందుకు మీరు ఈరోజు ధర్నా చేయాలి? ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నాం అంటే రేవంత్ గారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో మహిళలకి, ఆ హామీలు ఇప్పటివరకు ఏది కూడా నెరవేర్చలేదు. ఏదైతే చేశారో ఒకటి బస్సు చేశారు, ఆ బస్సు కూడా చేసి అందరు కొట్లాడుకునేలాగా చేశాడు. మిగతా హామీలు 1 లక్ష కళ్యాణ లక్ష్మికి 1 లక్ష ప్లస్ 1 తులం బంగారం ఇస్తున్నాడు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేడు. ఇంకా 18+ వాళ్ళకి మహిళలకి 2 వీలర్ బైక్ ఇస్తున్నాడు, అది కూడా ఇప్పటివరకు ఏం చేయలేదు. అసలు ఆయన చేద్దాం అనుకుంటుండా చేయొద్దు అనుకుంటుండా అది కూడా ఏం తెలియట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ గురించి చాలా చెప్పాడు, అట్లా ఆయన అన్ని హామీలు నెరవేర్చలేదని. కానీ ఈయన కూడా అదే చేస్తున్నాడు కదా, డిఫరెన్స్ ఏముంది తనకి ఈయనకి? అంటే మనం 6 months అవుతుంది కదా ఆయన వచ్చి కూడా, ఇప్పుడు 7th month. ఈ 7 monthsలలో ఆయన అదన్నీ చేయగలరా? ఆయన అన్నింది 100 daysలో అన్నాడు. కానీ అప్పుడు ఏం చెప్పాడంటే 100 days ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పాడు, అదొక్కటి పెట్టేసి ఆపి పెట్టాడు. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అయిపోయి కూడా నియర్లీ 100 daysగా వస్తుంది, ఇప్పటివరకు అది దాని గురించి అసలు మాటనే లేదు ఎక్కడ. సో అదే అంటున్నాం కదా, దానికోసమే ఇప్పుడు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే మ్యామ్, నిన్న నైట్ కూడా ఎవరైతే లేడీస్ కొంతమంది ఉన్నారో అమ్మాయిలు డిఎస్సీ ఆస్పిరెంట్స్, వాళ్ళని కూడా నైట్ నడి రోడ్డు మీద 1 o'clockకి 11 kilometers వాళ్ళు నడుచుకుంటూ వచ్చారంట. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటిది? అంటే ప్రజలందరూ, మహిళలు ముఖ్యంగా మహిళలు ఏమనుకున్నారనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని ఇది జరుగుతున్నది అని ఆనాడు కదం దొక్కినారు. ఈరోజు కూడా మీరు చెప్తున్నట్టు 11 kilometers నడిచినారు రేవంత్ రెడ్డి గారు. ఇది అంటే కనీసం ప్రభుత్వం మారితే ఏదైనా ఇదవుతుంది అనేది మహిళలది ఒక ఆలోచన ఉండే. వాళ్ళు ఏమనుకున్నారు, మారాలే అనే మార్పు కోరుకున్నారు. కానీ ఆ మార్పు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, నమ్మినారు, గుడ్డిగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినారు. 6 గ్యారంటీల పేరు మీద ఆయన ముందుకు వచ్చి ఈరోజు చేసింది ఏం లేదు. ఆయన ఏమన్నాడు, నేను రాగానే మొత్తం మార్చేస్తా అన్నాడు. అంటే ఆయనకు ఆ రోజు తెలియదా ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ కోడ్ వస్తాయి అని అన్నీ కూడా తెలుసు. ప్రజలు ఏమనుకుంటారనంటే మార్పు కోరుకున్నా, ముఖ్యంగా మంచి జరగాలి, అభివృద్ధి కావాలి అని. నువ్వు మారుస్తామన్నప్పుడు వాళ్ళు గుడ్డిగా నమ్మినారు. గుడ్డిగా నమ్మినప్పుడు నువ్వు తర్వాత సాకులు చెప్పడానికి ఎలక్షన్ కోడ్ ఉన్నది, అది ఉన్నది, తర్వాత ఏమన్నాడు 100 రోజుల టైం ఇస్తే అన్నీ చేస్తా అన్నాడు. 2500 ఎక్కడ పోయినాయి, మహిళలకు అంత అభివృద్ధి అని అన్నాడు. ఒక నువ్వు బస్సు ఫ్రీ ఇచ్చేసి వాళ్ళు ఈ రకంగా కొట్లాడుకుంటుంటే అన్నిట్లలో పిచ్చి పిచ్చిగా చూపిస్తారు. మాకు సిగ్గు అనిపిస్తుందా అండి? ఈరోజు మొన్న మేము ఆశా వర్కర్ల గురించి కొట్లాడినాం. నువ్వు మహిళలకు పెద్దపీట వేసేవాడివి, పని చేయించి వాళ్ళకు ఒక పని కల్పించు, ఉద్యోగం కల్పించు, ఆ ఉద్యోగాల మీద నీకు జీతాలను పెంచు, వాళ్ళకు మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయి. అంతేగాని అన్ని ఉచితాలు చెప్పి దాంట్లో ఏది కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు గ్యాస్కి అని చెప్పి చాలామందికి ఏవో పేపర్స్ లేవని వాళ్ళకి రావట్లేదు. నిన్న ఇద్దరితో కూడా మాట్లాడినప్పుడు చెప్పినారు, అది తిరిగి యాస్టకు వస్తుంది కానీ పేపర్స్ కరెక్ట్ లేవు. పెన్షన్ లేదు, 4000 పెన్షన్ అన్నారు, పెన్షన్ ఎక్కడ పోయినది? ఇవన్నీ కూడా మోసం చెప్పడానికి, ముఖ్యంగా మహిళలను మోసం చేస్తూ ఉన్నారు. అంటే ఇది అంత గ్యారంటీలన్నీ ఆకర్షించుకోవడానికి పెట్టినవే అంటారా? తప్పకుండా ఆకర్షించడానికే చేసింది. మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మీరు చూసినారు కదా, అంతటా ఎలక్షన్స్ అయిపోగానే అందరు కూడా 8500 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారని అదర్ స్టేట్ల వాళ్ళందరూ పట్టుకొని పోయి రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరిగినారు. ఎందుకంటే మభ్య పెట్టడము, ప్రలోభ పెట్టడము, తెలంగాణలో ఈ రకము, అక్కడ ఆ రకము, అంతటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేస్తూ ఉంది. ఎలక్షన్ మూమెంట్స్ రాగానే కులాల పేరిట చిచ్చు పెట్టి రిజర్వేషన్ల పేరు మీద దండుకున్నాడు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమనుకున్నారని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అన్ని ఇట్లాంటివి ఆకర్షితమైనవన్నీ స్కీములు చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఎవ్వరు ప్రజలు ఊరుకునే వాళ్ళు కాదు, అందరు కూడా నోరెత్తి నిన్ను ప్రశ్నిస్తారు, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే మహిళలను ఈరోజు నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. 4000 పెన్షన్, 2500 మహాలక్ష్మి, గ్యాసు, ఉచిత కరెంటు, అన్నీ కూడా ఉచిత కరెంట్ అని చెప్పినాడు. ప్రతి ఒక్కరు ఏం చెప్తా ఉన్నారు అని అంటే పాత బకాయి ఉంటే క్లియర్ చేస్తే ఇదవుతుంది. అరే పాత పైసలు నీకు ఉంటే నీకు బకాయి చెల్లించకుండా వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఈరోజు కాంగ్రెస్ వస్తే మాఫీ అవుతుందని అనుకున్నారు, దానికి ఒక గొళ్ళెం పెట్టిన, ప్రతి దానికి ఒక గొళ్ళెం ఉంటుంది. అంత హుషారుతో పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. ఆయన రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట. మొన్న చూసినారు కదా ఏదైతే సిబిఐ విచారణలో, ఎందుకంటే ఆయన కేసు పెట్టకుండా ఆ రోజు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఎక్కడ ఆయన కేసు ఆయన నిరికిస్తే ఇక్కడ ఈయనకి ఇది అవుతుంది. అంత వ్యూహరచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముందుకెళ్తా ఉంది.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా ఉందని మీరు అంటున్నారు. చాలా తెలివిగా పనిచేస్తూ ఉన్నది. ఆ తెలివి అంతా కూడా మా ముందర కాదు, భారతీయ జనతా పార్టీ నిజాయితీ గల ప్రభుత్వము నిజాయితీతో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలు అందులో పనిచేసే కార్యకర్తలను కూడా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. మా నిజాయితీ మీద దెబ్బతినికి మొన్న చెప్పినాడు కదా ఆయన, హిందువుల మతం మీద, అరే నువ్వు ఏమేం మాట్లాడుతావు అన్నీ మాట్లాడుకో, ఏది మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈరోజు నువ్వు మోసంతో గెలిచిన సీట్లు అవన్నీ, ఈ ముఖ్యంగా తెలంగాణలో కూడా నువ్వు మోసపూరిత హామీలు ఇచ్చి నువ్వు ఇక్కడ గెలవడం జరిగింది. అంటే మేడం ప్రజాపాలన అనిపించట్లేదా మీకు? ఎక్కడ అనిపిస్తుందండి ప్రజాపాలన? ఎక్కడున్నది ప్రజాపాలన? ఎక్కడ కూడా లేదు. ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు చేసి రాసుకొని అంతా చేసి మేము చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ఏమన్నా వచ్చిందా? ఇప్పటివరకు ఏమీ రాలేదు. జరిగిపోయి 4-5 నెలలు అవుతుంది కదా. ఎక్కడ కోడ్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా. నువ్వు పని చేయడానికి ఎక్కడ? ఇంకా నీది ఒక చిన్న విషయం అండి, స్కూళ్ళల్లో అమ్మాయిలకు మెన్సెస్ ప్యాడ్స్ ఇవ్వడానికి ఇంకా లేదు. 2 కోట్ల రూపాయలు దానికి ఖర్చు, ఇప్పటి వరకు దానికి ఇవ్వలేదు. ప్రభుత్వం దగ్గర లేదా? అమ్మాయిల మీద నువ్వు మాకు మహిళలకే పెద్దపీట వేస్తాను ఎందుకు? దానికి వెంబడే రిలీజ్ చేయండి, దాన్ని కూడా ఇది చేయండి. ఏదైతే విద్యకు సంబంధించిందో అవన్నీ కూడా చేయండి. కోడెక్కడ కూడా అయిపోయి కూడా చాలా రోజులు అవుతున్నది. నువ్వు చేయదలుచుకుంటే క్షణాల మీద పనులు ఏ రకంగా అనుకొని నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని వెళ్తూ ఉన్నావు? అవన్నీ చెప్పే కదా, మాయమాటలు చెప్పే నువ్వు ఈరోజు తెలంగాణలో ఇదైనావు. సో మోసం చేసినట్టే. ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నిన్ను ప్రశ్నిస్తాం. అవన్నీ నెరవేరే వరకు కూడా మేము పోరాడతాం, ఊరుకునేదే లేదు. ఏ రకంగా అయితే మహిళలకు పెద్దపీట ఇస్తా అన్నావో అవన్నీ హామీలు నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం.